మానవ సృష్టి ప్రారంభము నుండి మరణము తప్పించుకునే ప్రయత్నం మానవుడు చేస్తూనే ఉన్నాడు. తన శక్తి, తన జ్ఞానాన్ని బట్టి, శాస్త్రవేత్తలైతే శాస్త్రీయ జ్ఞానాన్ని బట్టి మరణాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంతకు మరణం తప్పించుకోవటం సాధ్యమా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనంలో ఒక ప్రవక్త, ఆయన పేరు మీకాయా. ఈ ప్రవక్త ఇశ్రాయేలు రాజైన ఆహాబును గురించి ప్రవచించాడు. కాపరి లేని గొర్రెల వలె ఇశ్రాయేలీలు చెదరిపోవడం చూస్తున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఇశ్రాయేలుకు కాపరి రాజే కదా, ఆహాబు రాజు చనిపోతాడు అని ప్రవచించాడు. ఖచ్చితంగా స్పష్టంగా ప్రవచించాడు. ఆహాబు రాజు ఎప్పుడు ఆ ప్రవచనం విన్నాడు? దేవుడు చెప్పాడు కదా, తాను చనిపోతానని చెప్పాడు కదా, కాబట్టి యుద్ధరంగంలోనికి వెళ్తాను. అయితే 2వ దినవృత్తాంతములు 18:29 ప్రకారం నేను మారువేషం వేసుకుంటాను అన్నాడు. అప్పుడు ఎవరు కనుక్కోలేరు కదా, ఎవరికి తాను రాజు అని తెలియడు కదా, కాబట్టి ఎవరు చంపరు కదా. సో మరణము తప్పించుకునే దానికి తన యొక్క వేషాన్ని మార్చుకున్నాడు. అంతేకాదు యెహోషాపాతు రాజును చూసి నీ రాజవస్త్రాలతోనే పో అన్నాడు. అంటే ఎవరైనా చూస్తే నిన్ను చంపుతారు, నన్ను కాదు. ఎంత తప్పించుకోవాలనుకున్నాడు కదా. అయితే బైబిల్లో గమనిస్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, ఒక సైనికుడు గురి చూడకుండా బాణం వదిలితే అది వెళ్ళి ఈ రాజు యొక్క కవచపు సందుల గుండా వెళ్ళి అతడు నేల కొరిగేట్టుగా చేసింది. మరణం తప్పించుకోవచ్చా? కీర్తనల గ్రంథం 68:20 వచనం మనం గమనిస్తే మరణము తప్పించుట యెహోవా వశం. మరణము తప్పించడం ఉంది కానీ తప్పించుకోవడం లేదు. ఎందుకంటే ప్రకటన 1:18 ప్రకారం మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు యేసుప్రభు చేతిలో ఉన్నాయి. మరి మరణం ఎలా తప్పించుకోవచ్చు? తప్పించుకోలేరు కానీ వాయిదా అడగవచ్చు. రాజైన హిజ్కియా లాగా ప్రభు కనికరము చూపి ఇవ్వవచ్చు, అంతే కదా. కనుక మరణము యెహోవా చేతిలో ఉంది, దాని తాళపు చెవులు ప్రభు చేతిలో ఉన్నాయి. ప్రార్థన ద్వారానే ప్రభు కనికరిస్తే సాధ్యం, కానీ మన ప్రయత్నాల ద్వారా తప్పించుకోలేము. మన జీవితాన్ని ప్రభువుకు అర్పించి రక్షణ పొందడమే సర్వశక్తి గల దేవుని చిత్తం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.